మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ప్రభాస్ సినిమా బడ్జెట్ పెరగడమే గానీ తగ్గడం ఉండదు. కల్కి లాంటి మైథలాజికల్ ఫ్యాంటసీ తీసినా, రాధేశ్యామ్ వంటి రెగ్యులర్ లవ్ స్టోరీ తీసినా బడ్జెట్ లో పెద్ద తేడా ఉండదు. అదేంటో గానీ 200 కోట్ల బడ్జెట్ తో మొదలైన రాజాసాబ్ బడ్జెట్ డబుల్ అయిపోయింది. ఇక సందీప్ వంగ డైరెక్షన్ లో నటించే స్పిరిట్ మొదలు కాకుండానే ఎంతకు చేరిందో తెలుసా? వాచ్ ది స్టోరీ. బాహుబలి ప్రభాస్ కు పాన్ ఇండియా ఇమేజ్ తీసుకురావడంతో పాటు బడ్జెట్ ను పెంచేసింది. డైరెక్టర్ విషయంలో డార్లింగ్ తేడా చూపించడు. స్టార్డమ్ లేని డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినా బడ్జెట్ మాత్రం 400 కోట్లు దాటాల్సిందే. రన్ రాజా రన్ తో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ కు ఛాన్స్ ఇస్తే సాహో బడ్జెట్ 300 కోట్లకు చేరింది. జిల్ దర్శకుడు రాధామోహన్ కు ఆఫర్ ఇచ్చి లవ్ స్టోరీ రాధేశ్యామ్ ను చేతిలో పెడితే దాదాపు 300 కోట్లతో తీశాడు. చిన్న సినిమాలు తీసే మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ లో నటిస్తూ ఉంటే బడ్జెట్ 400 కోట్లకు చేరింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస డిజాస్టర్స్ తో విసిగిపోయిన ప్రభాస్ భారీ బడ్జెట్ కి పోకుండా 200 కోట్లతో సినిమా చేయాలనుకుని మారుతికి ఛాన్స్ ఇచ్చాడు. హారర్ కామెడీగా రూపొందుతున్న రాజాసాబ్ బడ్జెట్ 200 కోట్ల లక్ష్యంగా మొదలైన మధ్యలో సలార్, కల్కి సూపర్ హిట్స్ కావడంతో ఏమాత్రం తగ్గేదే లేదంటూ భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు. దీంతో బడ్జెట్ 400 కోట్లకు చేరింది. కల్కి ఓ విజువల్ వండర్ కావడంతో 600 కోట్లు ఖర్చు పెట్టారు. హారర్ థ్రిల్లర్ రాజాసాబ్ కు 400 కోట్లు పెట్టడం విశేషం. ఆ తర్వాత సందీప్ వంగ డైరెక్షన్ లో నటించే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇంకా డైలాగ్ వెర్షన్ పూర్తి కాకుండానే బడ్జెట్ అంచనా 500 కోట్లు అంటున్నారు. సందీప్ లాస్ట్ సినిమా యానిమల్ 900 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం, సలార్, కల్కి వరుస హిట్స్ తో ప్రభాస్ జోరు మీదుండడంతో హీరో డైరెక్టర్ రెమ్యూనరేషనే 200 కోట్లు దాటేస్తోంది. స్పిరిట్ లో హీరోయిన్ గా కరీనా కపూర్ పేరు వినిపిస్తోంది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని తీసుకున్నారన్న ప్రచారము నడుస్తోంది. రాజమౌళి, మహేష్ మూవీలోనూ కరీనా పేరే వినిపించడం విశేషం. స్పిరిట్ సెట్స్ పైకి రావడానికి ఇంకా 4 నెలల టైం ఉంది. ముందు రాజాసాబ్ ఫినిష్ చేసి హను రాఘోపుడి మూవీలో జాయిన్ అవుతాడు ప్రభాస్.